Yeah, hello everyone. This is Gauss. Welcome back to our ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే చాలా మంది ఎస్ఏపి గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చూసుంటారు అనమాట. సో దాని గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ అంటే మనకి ఎక్కువగా వచ్చే క్వశ్చన్స్ అనమాట ఇవి. సో వై ఎస్ఏపి ఎందుకు అని చెప్పేసి అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఉంటాయి దాంట్లో ఎస్ఏపిలో ఒకవేళ సాఫ్ట్వేర్ నేర్చుకుంటే జాబ్స్ ఏ విధంగా ఉంటాయి అండ్ కోడింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలా అండ్ మోర్ ఓవర్ కోర్స్ డ్యూరేషన్ అనేది ఎంత ఉంటుంది అండ్ కోర్స్ ఫీ ఏ విధంగా ఉంటుంది ఎక్కడ నేర్చుకోవాలని చెప్పేసి ఇవన్నీ క్వశ్చన్స్ అన్నమాట. సో మీరు ప్రీవియస్ వీడియోస్ చూడొచ్చు. సో మీ కామెంట్స్ లో మొత్తంగా మాక్సిమం ఉన్న క్వశ్చన్స్ పిక్ చేసుకొని మీకు ఆన్సర్స్ తీసుకొచ్చాను అనమాట. సో వాట్ ఈజ్ ఎస్ఏపి? ఎస్ఏపి అంటే మనకి ఏంటంటే ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్ అనమాట. సో మీకు ఈఆర్పి సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ఎస్ఏపి అనేది ఏ విధంగా యూజ్ అవుతుందో అని చెప్పేసి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అది డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అది చూడండి అసలు ఎస్ఏపి అంటే ఏంటి అని మీకు తెలుస్తుంది అనమాట. సో ఈ వీడియోలో నేను ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది. సో బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉన్నప్పుడు మనకి నార్మల్గా దాంట్లో ఏంటి చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఓకేనా, చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఏంటి ఏమేమి ఉంటాయి మనకి నార్మల్గా? సో బైక్ సంబంధించిన డిపార్ట్మెంట్ కంపెనీస్ మనకి ఏముండాలి? రా మెటీరియల్ ఉండాలి. రా రా మెటీరియల్ ఉండాలి. ఓకేనా, రా రా మెటీరియల్ ఉండాలి. సో ఎందుకంటే బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవడానికి మనకి చాలా రా మెటీరియల్స్ అయితే ఉండాలి కదా. సో రా మెటీరియల్స్ ఉండాలి. దాని తర్వాత దాని తర్వాత ప్రొడక్షన్. ఓకేనా, రా మెటీరియల్ తర్వాత ప్రొడక్షన్ ని ప్లాన్ చేస్తారనమాట. ప్రొడక్షన్ ప్లానింగ్ అంటే ఎలా రా మెటీరియల్ ఉంటే సరిపోదు కదా. ఇప్పుడు మన దగ్గర ఒక రా మెటీరియల్ ఉంది. సో ఆ రా మెటీరియల్ ఉంటే సరిపోదు కదా. ఆ రా మెటీరియల్ ని అవుట్పుట్ గా ఏ విధంగా తీసుకురావాలని చెప్పేసి ప్రొడక్షన్ ప్లానింగ్ అయితే ఉండాలి. ప్రొడక్షన్ ప్లానింగ్ అయితే ఉండాలి. దాని తర్వాత ప్రొడక్షన్ ప్లానింగ్ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్. ఓకేనా, మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వడం. ఓకేనా, ప్రొడక్షన్ మనకి నార్మల్ గా ప్లాన్ చేసిన తర్వాత మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. మ్యానుఫ్యాక్చర్ చేసిన వాటిని ఏం చేస్తారు? సో మనకి తీసుకొచ్చి ఒక వేర్ హౌసెస్ లో పెడతా ఉంటారు అనమాట. గోడౌన్స్ అంటాం కదా, వేర్ హౌస్ లో పెడతా ఉంటారు. వేర్ హౌస్ లో ఎప్పటికప్పుడు తీసుకొచ్చి వేర్ హౌసెస్ లో పెడతా ఉంటారు. అక్కడ నుంచి మనకి ఎక్కడ తీసుకెళ్తారు? వెంటనే షోరూమ్స్ కి తీసుకెళ్తారు. షోరూమ్ దేనికి? సేల్స్ కి పెట్టేస్తారు అనమాట. సేల్స్ సేల్స్ చేస్తారు. సో సేల్స్ చేసిన వాటికి నార్మల్ గా మనకి ఇవన్నీ రా మెటీరియల్ చూసుకోవడానికి ఎంత లాభాలు వచ్చాయని చెప్పేసి ఫినాన్స్ టీం కూడా ఉంటుంది. అంటే ఫినాన్స్ టీం ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో ఉన్న ఎవరైతే ఉన్నారో అందరినీ చూసుకోవడానికి హ్యూమన్ రిసోర్స్ టీం ఒకటి ఉంటుంది. హెచ్ఆర్ టీం అనేది ఉంటుంది. సో ఈ విధంగా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఇన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఏంటి మనకి వీళ్ళకి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు. ఇప్పుడు రా మెటీరియల్ మొత్తం మనకి ఎంత ఉంది ఏంటి అని చెప్పేసి ప్రతిదీ బుక్ లో రాసుకోలేం కదా. సో అందుకని చెప్పేసి వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు అనమాట. సో రా మెటీరియల్ కోసం వీళ్ళు ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు. ప్రొడక్షన్ ప్లాన్ చేయడానికి వీళ్ళు ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్ కోసం వీళ్ళు ఒక సాఫ్ట్వేర్ అండ్ వేర్ హౌసెస్. సో ఎన్ని అవుట్పుట్స్ వచ్చాయి, మనం ఎన్ని సేల్ కి పంపించాం అని చెప్పేసి, వీళ్ళు ఎన్ని సేల్ చేసాం, ఇంకెన్ని ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. అండ్ ఫినాన్స్ వాళ్ళు వచ్చేసరికి మనకి ఇన్వెంటరీకి సంబంధించిన కాస్ట్ ఎంత అవుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీళ్ళు తీసుకుంటారు. తర్వాత మనకి ఆ కంపెనీలో ఉన్న రిసోర్స్ గురించి మొత్తం ల్యాక్ ఆఫ్ రిసోర్స్ ఉన్నారా, ఎక్కువ రిసోర్స్ ఉన్నారా, ఎవరు ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తున్నారు, వాళ్ళందరినీ మానిటర్ చేయడానికి హెచ్ఆర్ టీం ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఒక ఓకే ఇప్పుడు మనం ఒక సో బైక్ మోడల్ కోసం సేల్స్ టీమ్కి వెళ్ళాం. సేల్స్ టీమ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి సేల్స్ అంటే నథింగ్ బట్ షోరూమ్ దగ్గరికి వెళ్ళాం. సో ఇక్కడ నీకు లేదు, బైక్ అనేది అవైలబుల్గా లేదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే సో ఇమీడియట్ గా వేర్ హౌస్ వాళ్ళని కాంటాక్ట్ అవుతారు. ఏమన్నా వేర్ హౌసెస్ లో ఏమన్నా ఆ మోడల్ ఉందా లేదా అని చెప్పేసి. లేదు అంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందా అని చెప్పేసి వేర్ హౌస్ వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. లేదు అని చెప్పేసి అంటే తర్వాత ప్రొడక్షన్ లో ఏమన్నా దాని రిలేటెడ్ ఏమన్నా ఉందా అని చెప్పేసి. లేదు ప్రొడక్షన్ కి రిలేటెడ్ కూడా దాన్ని తీసుకురాలేదు అంటే రా మెటీరియల్ ఉందా దాని రిలేటెడ్ ప్రొడక్షన్ చేయడానికని. లేదు అంటే మళ్ళీ ఫినాన్స్ టీం దగ్గరికి వెళ్తారు అనమాట. రా మెటీరియల్ లేదు అంటే ఫినాన్స్ టీం దగ్గరికి వెళ్ళేసి ఆ బిల్స్ ఏవైతే ఉన్నారో ఆ బిల్స్ మొత్తం అప్రూవ్ చేసుకుని రా మెటీరియల్ తెప్పించుకోవడం ఈ విధంగా అవుతుంది. సో నువ్వు వెళ్ళిన బైక్ కోసం వెళ్ళినప్పుడు మనం వీళ్ళ దగ్గర ఫోన్ చేసి వీళ్ళు లేదని చెప్పేసి వీళ్ళ దగ్గర ఫోన్ చేసి మనం అప్పటి వరకు కస్టమర్ ఉండడు కదా. సో అందుకని చెప్పేసి ఈ డ్రాబ్యాక్ ని వాళ్ళు ఓకేనా, ఈ డ్రాబ్యాక్ ని ఓవర్కమ్ చేయడానికి వాళ్ళు ఒక ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ ని తీసుకొచ్చారనమాట. ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ అదే ఎస్ఏపి సాఫ్ట్వేర్. అదే ఎస్ఏపి సాఫ్ట్వేర్. ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఓన్లీ ఒక సాఫ్ట్వేర్ అనమాట. ఈ ఒక్క సాఫ్ట్వేర్ లో ఓకేనా రా మెటీరియల్ ఉంటుంది అండ్ ప్రొడక్షన్ ప్లానింగ్ ఉంటుంది ఇదే సాఫ్ట్వేర్ లో, అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది అండ్ వేర్ హౌసెస్ ఉంటుంది
అండ్ నెక్స్ట్ సేల్స్ డేటా ఉంటుంది, ఫినాన్స్ డేటా ఉంటుంది, అందరి డేటా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సేల్స్కి వెళ్ళామనుకో, వీరు డైరెక్ట్ ఆ సాఫ్ట్వేర్ లోనే చూసుకోమన్నమాట, వేర్ హౌస్లు ఏమైనా ఉన్నాయా, మ్యానుఫ్యాక్చరింగ్ ఏమైనా ఉన్నాయా. సో ఈ విధంగా మొత్తం కూడా వీళ్ళు చూసుకుంటారు. ఇవన్నీ మాడ్యూల్స్ అనమాట. ఎస్ఏపీలో 300+ మాడ్యూల్స్ ఉంటాయి అనమాట మనకి. ఫినాన్స్ టీమ్ ఉంటుంది. సో ఇవన్నీ డేటా కూడా వాళ్ళు చూసుకోవచ్చు అనమాట. యాక్సెస్ అనేది అన్ని మొత్తం డేటా మొత్తం కూడా ఒకే సాఫ్ట్వేర్ లో ఉంటుంది. డేటా మొత్తం కూడా ఒకే సాఫ్ట్వేర్ ఉంటుంది. ఇది వచ్చేసరికి మనం ఎస్ఏపి ఎంఎం అని చెప్పొచ్చు మాడ్యూల్. ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్ వీళ్ళందరూ మెటీరియల్ మేనేజ్మెంట్ అనమాట. మెటీరియల్ మేనేజ్మెంట్ చూసుకుంటా ఉంటారు. ప్రొడక్షన్ ప్లానింగ్ ఎస్ఏపి పిపి, ఎస్ఏపి పిపి. తర్వాత ఇది వచ్చేసరికి ఎస్ఏపి పిఎం ప్లాంట్ మెయింటెనెన్స్ ఎస్ఏపిలో ఇది ఒక మాడ్యూల్. తర్వాత వేర్ హౌస్, వేర్ హౌస్ అంటే ఎస్ఏపి బీడబ్ల్యూ బిజినెస్ వేర్ హౌస్, ఇది ఒక కాంపోనెంట్. సో దీని డేటా మొత్తం కూడా ఈ కాంపోనెంట్స్ ఉంటుంది. సేల్స్ అంటే ఎస్ఏపి సేల్స్ అండ్ డిప్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఇది మొత్తం డేటా మొత్తం దీంట్లో ఉంటుంది. అండ్ ఎస్ఏపి ఫికో ఫినాన్స్ అండ్ కంట్రోలింగ్ అని చెప్పేసి, సో ఫికో ఫినాన్స్ డేటా మొత్తం ఇక్కడ ఉంటుంది అనమాట. నెక్స్ట్ హెచ్ఆర్ కూడా రాసాం కదా మనం, హెచ్ఆర్. ఓకేనా, ఇది వచ్చేసరికి ఎస్ఏపి హెచ్ఆర్ అనమాట, హ్యూమన్ రిసోర్స్. సో హెచ్ఆర్ రిలేటెడ్ డేటా ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా మనకి ఈ మాడ్యూల్లో ఉంటుంది, ఎస్ఏపి హెచ్ఆర్ అనమాట. సో ఈ విధంగా ఈ డేటా మొత్తం కూడా, ఈ అన్ని మాడ్యూల్స్ ఉన్న డేటా మొత్తం కూడా మీరు ఒకే ఒక సాఫ్ట్వేర్ లో ఉంటుంది అనమాట. సో వీటిని ఏంటంటే ఇంటిగ్రేట్ చేశారు, ఒక సాఫ్ట్వేర్, ఒక ఎస్ఏపి అనే సాఫ్ట్వేర్ తో ఇంటిగ్రేట్ చేశారనమాట ఈ డేటా మొత్తం కూడా. సో మనకి ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేసుకుని ఇక్కడ ఉన్న డేటా మొత్తం కూడా ఈ సాఫ్ట్వేర్ లో పెడతారు. ఇక్కడ ఉన్న డేటా మొత్తం కూడా ఒకే సాఫ్ట్వేర్ లో వీళ్ళు ఏంటంటే మొత్తం డేటా మొత్తం పుష్ చేసేసుకొని, సో ఇక్కడ ఏంటంటే స్టోర్ చేసుకోవడం అండ్ ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవడం చేస్తూ ఉంటారు అనమాట. సో సపరేట్ సాఫ్ట్వేర్ తీసుకొని అక్కడ డేటా ఇక్కడ డేటా మ్యాచ్ అవ్వకుండా అలా కాకుండా ఇది మనకి ఎస్ఏపి అసలు సాఫ్ట్వేర్ అంటే, ఈఆర్పి ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు, సో మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు మీరు చాలా మంది, సో ఎవరైతే జాబ్స్ చూస్ చేస్తున్నారో, లైక్ ఏ కోర్స్ తీసుకోవాలి ఏంటి నాన్ కోడింగ్ అని చెప్పేసి సెర్చ్ చేసిన వాళ్ళకి చాలా మందికి ఎస్ఏపి అని చెప్పేసి దొరకవచ్చు మీకు. ఓకేనా, ఎస్ఏపి అనే సాఫ్ట్వేర్ చాలా మంది సజెస్ట్ చేయొచ్చు. ఎందుకు వీటికి ఎప్పుడు జాబ్స్ ఉంటాయి, ఎస్ఏపిలో ఎప్పుడు జాబ్స్ ఉంటాయి, ఎందుకు ఉంటాయి ఏంటి అని చెప్పేసి మాట్లాడుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఎస్ఏపిని యూజ్ చేసే కొన్ని కంపెనీస్ చూద్దాం. అసలు ఎస్ఏపి సాఫ్ట్వేర్ యూజ్ చేసే కంపెనీస్ మీరేంటంటే, అపోలో అపోలో టైర్స్ ఉంది కదా ఇండియా, సో అది కూడా, హీరో, మహేంద్ర, ఎంఆర్ఎఫ్, టాటా మోటార్స్, సో బజాజ్ ఆటోస్, ఫోర్డ్, ఐసర్ అండ్ హోండా టూ వీలర్స్, మారుతి, ఓకేనా, బజాజ్ టెంపో, ఇవన్నీ కూడా ఎస్ఏపి సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాయి. ఇవన్నీ కూడా ఎస్ఏపి సాఫ్ట్వేర్ చేస్తాయి. అలా అని చెప్పేసి ఆ కంపెనీ అపోలో టైర్స్ కంపెనీస్ లో ఉండదు అని కాదు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ అపోలో టైర్స్ అనే ప్రాజెక్ట్ ని ఒక సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఇస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్, ఓకేనా, క్యాబ్ జెమిని, ఇలా ఈ విధంగా వీళ్ళ ప్రాజెక్ట్ ని వాళ్ళకి అసైన్ చేసేస్తాయి. వాళ్ళకి పేమెంట్ చేస్తూ ఉంటే వాళ్ళు, సో ఎస్ఏపి బేసిస్ కన్సల్టెంట్ ఎవరైతే ఉన్నారో ఎస్ఏపి బేసిస్ నేర్చుకున్న వాళ్ళని హైర్ చేసుకొని, సో వీళ్ళకి సపోర్ట్ ఇస్తూ ఉంటారు అనమాట. వీళ్ళ సపోర్ట్ ఇస్తూ ఉంటారు. సో ఇవన్నీ అనుకోవచ్చు ఆటోమొబైల్స్ కదా అని చెప్పేసి. సో అందుకే చెప్తున్నాను, వీళ్ళకి ఏంటంటే వీళ్ళ ప్రాజెక్ట్స్ ని కూడా అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఇచ్చేస్తాయి అనమాట. సాఫ్ట్వేర్ కంపెనీస్ వీళ్ళ డేటా మొత్తం కూడా వాళ్ళు చూసుకుంటా ఉంటారు అనమాట. సో ఆ సాఫ్ట్వేర్ అనేది ఏదైతే ఉందో ఆ సాఫ్ట్వేర్ డౌన్ అవ్వకుండా ఈ మొత్తం చూసుకుంటా ఉంటారు, ఎస్ఏపి కన్సల్టెంట్ చూసుకుంటా ఉంటారు అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఆయిల్ వచ్చేసరికి ఇండియన్ ఆయిల్ కానీ, భారత్, ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, ఓకేనా, ఇవన్నీ కూడా. అండ్ కస్టమర్ ప్రొడక్ట్స్ యూజింగ్ ఎస్ఏపి సాఫ్ట్వేర్, కస్టమర్ ప్రొడక్ట్స్ హిందుస్థాన్ యూనిలివర్, మధురా గార్మెంట్స్, విశాల్ మార్ట్ అని చెప్పేసి ఉంటాయి. సో విశాల్ మార్ట్స్ కానివ్వండి, ఓకేనా, వీడియోకాను, ఒనిడా, సోనీ, కోకోకోలా, సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కోకోకోలా, పెప్సీ, బ్రిటానియా, సామ్సంగ్, వోల్టాస్, నెస్లే. సో దీంట్లో ఇప్పుడు నేను చేసే ప్రాజెక్టు వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అనమాట. ఇప్పుడు దీంట్లో ఉన్న ప్రాజెక్ట్ వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ ఇంజనీరింగ్ వచ్చేసరికి జిఎంఆర్ గ్రూప్స్, హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ, ఇవన్నీ. అండ్ ఇండస్ట్రియల్, ఇది జస్ట్ మనకి ఏంటంటే నార్మల్గా ఇక్కడ మన ఇండియాలో కంపెనీసే. వరల్డ్ వైడ్ గా 80% కూడా ఎస్ఏపి మార్కెట్లో ఎస్ఏపినే యూజ్ చేస్తున్నారు. సో జిందాలు, టాటా స్టీల్, ఓకేనా, ఇవన్నీ. టెలికామ్ లో రిలయన్స్ ఏదైతే ఉందో టెలికామ్ లో, సో వాళ్ళు కూడా ఎస్ఏపి సాఫ్ట్వేర్ ని యూజ్ చేసేది. ఓకేనా, నెక్స్ట్ కెమికల్ వచ్చేసరికి ఎల్జీ పాలిమర్స్ అని కానీ చెప్పి, ఏషియన్ పెయింట్స్ కూడా అదే. ఓకేనా, ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ ఫార్మా కంపెనీస్, డాబర్, సో డాబర్ రెడ్ అని చెప్పేసి ఉంది కదా, డాక్టర్ రెడ్డిస్, గ్లెన్మార్క్, ఓకేనా, నికోలాస్. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఎస్ఏపి సాఫ్ట్వేర్ కంపెనీస్ అనమాట. ఇక చూడండి ఇవన్నీ బిహెచ్ఎల్, గవర్నమెంట్, మన ఇండియా గవర్నమెంట్ యూజ్ చేసే సాఫ్ట్వేర్స్,
సో అందుకని చెప్పేసి ఎస్ఏపి సాఫ్ట్వేర్ నేర్చుకుంటే గవర్నమెంట్ అనే కాదు, వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఆ ఎస్ఏపిని మేనేజ్ చేయడానికి కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఇచ్చేస్తారు అనమాట ప్రాజెక్ట్ని. సాఫ్ట్వేర్ కంపెనీస్కి ప్రాజెక్ట్ ఇస్తే ఆ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏం చేస్తారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో ఎస్ఏపి బేసిస్ వాళ్ళని హైర్ చేసుకొని సో వీళ్ళకి సపోర్ట్ ఇప్పిస్తూ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా చేస్తూ ఉంటారు అనమాట. ఇగో టాటా, బజాజ్, నెస్లే, టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ టైమ్స్, ఇవన్నీ కూడా ఎస్ఏపి యూజ్ చేసేవే. ఇవన్నీ కూడా ఎస్ఏపి యూజ్ చేసేవే. సో ఇది ఈ విధంగా. సో జస్ట్ ఇవి ఇండియాలోనే. సో వన్ ఆఫ్ ద అన్ని ప్రెసెంట్ మ్యాక్సిమం అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, కన్స్ట్రక్షన్ కంపెనీస్, టెలికమ్యూనికేషన్స్, కెమికల్స్, సో అన్ని ఇండియా ఫార్మా కంపెనీస్ అన్ని కూడా మ్యాక్సిమం యూజ్ చేసేది ఏంటంటే ఎస్ఏపి బేసిస్. కాబట్టి ఎందుకంటే ఎప్పటికప్పుడు జాబ్స్ అనేవి మనకి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి అనమాట. సో మీకు అర్థమైంది ఇప్పుడు ఎందుకు ఎస్ఏపి అనేది. సో ఎప్పుడు జాబ్స్ ఉంటాయి అని చెప్పేసి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి మనకి ఎనీ డిగ్రీ ఎనీ డిగ్రీ మీరు ఏ డిగ్రీ చేసినా ఎస్ఏపి అనేది నేర్చుకోవచ్చు. సో పెద్ద దాంట్లో మనకి ఈ సిఎస్సి చేయాలి, ఈసీఈ చేయాలని లేదు. సో మనకి మోర్ ఓవర్ గా మ్యాక్సిమం ఎవరు ఉంటారంటే ఇంజనీరింగ్ లో మెకానికల్ వాళ్ళు కూడా ఉంటారు. మెకానికల్, ఓకేనా, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్. సో వీళ్ళు కూడా ఎలిజిబుల్. మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ వీళ్ళు కూడా ఎలిజిబులే అనమాట. ఎనీ డిగ్రీ వీళ్ళు కూడా ఎలిజిబులే. అలా ఎనీ ఇంజనీరింగ్ అసలు ఏం చేసినా, కెమికల్ ఇంజనీరింగ్ చేసినా, బీఫార్మసీ చేసినా, సో మనకేంటంటే ఎనీ డిగ్రీ మీ ఎడ్యుకేషన్ డిగ్రీ క్వాలిఫికేషన్ కిందకు వస్తుందంటే మీరు ఎస్ఏపి కోర్స్ నేర్చుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. జాబ్ ఓపెనింగ్స్, ఓకేనా, జాబ్ ఓపెనింగ్స్. దాని తర్వాత ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అయిపోయిన తర్వాత మనకి ఎస్ఏపిలో చాలా మాడ్యూల్స్ ఉంటాయని చెప్పేసాం అన్నా కదా. సో చాలా మాడ్యూల్స్ ఎస్ఏపి బేసిస్ అని ఉంటుంది. ఎస్ఏపి బేసిస్ ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకు ఎస్ఏపి బేసిస్ అని అంటే సో సాఫ్ట్వేర్ లో మనకి 300+ మాడ్యూల్స్ ఉంటాయి అన్న చెప్పగా. ఇవన్నీ కూడా మాడ్యూల్స్ 300+ మాడ్యూల్స్ లో మనకి. సో అందరికీ అన్ని మాడ్యూల్స్ యూజ్ అవ్వవు. అందరికీ అన్ని మాడ్యూల్స్ యూజ్ అవ్వవు. సో కొంతమంది ఏంటంటే నార్మల్ గా ఈ పిఎం లేకుండా పీపీ, మ్యానుఫ్యాక్చరింగ్, ప్రాలింగ్ ఇవి కొన్ని కొన్ని మనకి సో అన్ని మాడ్యూల్స్ యూజ్ చేయాలన్నమాట. కొన్ని మాడ్యూల్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి అసలు ఎస్ఏపి బేసిస్ ఏం చేస్తారో ఫస్ట్ చూద్దాం. సో ఎస్ఏపి బేసిస్ వాళ్ళు ఏం చేశారంటే ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఆ సాఫ్ట్వేర్ ని ఆ సాఫ్ట్వేర్ ని ఎప్పుడు కూడా ఓకేనా అప్ అండ్ రన్నింగ్ ఉండేలా చూసుకుంటారు అనమాట. సో సాఫ్ట్వేర్ మొత్తం మేనేజ్ చేస్తారు. సాఫ్ట్వేర్ ని మేనేజ్ చేసేది ఎవరంటే ఎస్ఏపి బేసిస్ సాఫ్ట్వేర్ మేనేజ్, ఓకేనా. సాఫ్ట్వేర్ మేనేజ్ చేసేది ఎవరంటే ఎస్ఏపి బేసిస్ అనమాట. ఎస్ఏపి బేసిస్ వాళ్ళు సాఫ్ట్వేర్ ని ఎప్పటికప్పుడు మేనేజ్ చేస్తూ ఉంటారు అనమాట, కరెక్ట్ గా వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి. ఓకేనా, అడ్మినిస్ట్రేషన్ వర్క్ అనమాట. ఎస్ఏపి బేసిస్ మేనేజ్ చేస్తూ ఉంటారు సాఫ్ట్వేర్. ఎస్ఏపి సాఫ్ట్వేర్ ని మేనేజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఎస్ఏపి సాఫ్ట్వేర్ ని మేనేజ్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళని ఏమంటారంటే ఎస్ఏపి అడ్మినిస్ట్రేటర్ అంటాం. అడ్మినిస్ట్రేటర్స్, ఓకేనా. ఎస్ఏపి అడ్మినిస్ట్రేటర్స్ ఆర్ కన్సల్టెంట్ అని చెప్పేసి అంటాం. కన్సల్టెంట్, ఓకేనా. ఎందుకు అంటే ఎస్ఏపి బేసిస్ ఇప్పుడు మనకి సర్వర్ డౌన్ అని అవి వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సైట్ డౌన్ అయిపోయింది, సో అవన్నీ వస్తూ ఉంటాయి అనమాట. కొన్ని బ్యాంక్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటాయి ఎస్ఏపి. సో అప్పుడు ఏంటి, అప్పుడు ఎస్ఏపి బేసిస్ వాళ్ళు సో ఆ సర్వర్స్ ని సో అప్ అండ్ రన్నింగ్ ఉండేటట్టు స్టార్ట్ చేయడం, సిస్టమ్స్ ని ఆ సర్వర్స్ ని మేనేజ్ చేయడం, ఈ మొత్తం కూడా ఎస్ఏపి వాళ్ళు చూసుకుంటా ఉంటారు అనమాట. ఓకేనా, యూజర్స్ క్రియేట్ చేయడం, దాంట్లో కొత్త కొత్త యూజర్స్. సో ఇది ఎస్ఏపి బేసిస్ వాళ్ళు చేసేది. ఓకేనా, ఎస్ఏపి గురించి మాట్లాడుకున్నాం. ఎస్ఏపి బేసిస్ ఇది వన్ ఆఫ్ ద మాడ్యూల్ మాడ్యూల్ ఈ ఎస్ఏపి బేసిస్ కి సో మనకి కొన్ని కొన్ని ఎస్ఏపి ఎంఎం, ఓకేనా. ఇప్పుడు ఎస్ఏపి పిఎం అండ్ ఎస్ఏపి హెచ్ఆర్, వీటికి ఎస్ఏపి ఫికో, వీటికి ఏంటంటే కొంచెం ఫినాన్స్ రిలేటెడ్ ఇవి కావాలన్నమాట. సో ఎస్ఏపి ఎంఎం కి మెటీరియల్ మేనేజ్మెంట్, ఎస్ఏపి పిఎం, ఎస్ఏపి హెచ్ఆర్ కి మనకి ఎంబీఏ చేసి కొంతమంది ఎక్కువ తీసుకుంటా ఉంటారు. ఎస్ఏపి ఫికో వాళ్ళని ఫినాన్స్ రిలేటెడ్ చేసిన వాళ్ళని ఎక్కువ మంది రిక్రూట్ చేసుకుంటారు. కానీ బేసిస్ కన్సల్టెంట్స్ ఎనీ డిగ్రీ అనమాట. అసలు దీనికైతే ఎనీ డిగ్రీ అని చెప్పొచ్చు. సో ప్యూర్ ఎనీ డిగ్రీ. సో నువ్వు మెకానికల్ చేసినా ఏది చేసినా ఎస్ఏపి బేసిస్ అనేది మనం చూడొచ్చు అనమాట. ఎస్ఏపి బేసిస్ అనేది సో మీరు ఏం చేసినా ఎస్ఏపి బేసిస్ అనేది చేయొచ్చు. సో మీరు ఏ డిగ్రీ చేసినా ఎస్ఏపి బేసిస్. వీటికి కొంచెం ఏమైనా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చూడొచ్చులే, కానీ ఈ మాడ్యూల్స్ కి ఎస్ఏపి బేసిస్ కి మాత్రం ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఎందుకంటే ఎస్ఏపి కన్సల్టెంట్ వర్క్ అది, ఓకేనా, అడ్మినిస్ట్రేషన్ వర్క్ అనమాట. ఆ సాఫ్ట్వేర్ అనేది ఎవరైనా నేర్చుకోవచ్చు. సో ఏ సాఫ్ట్వేర్ ఎలా స్టాప్ చేయాలి, దేంట్లోకి వెళ్ళి ఏం నొక్కాలి, ఓకేనా,
సో ఓకేనా, ఎలా నావిగేట్ అవ్వాలి, సో అవే నేర్పిస్తారు దీంట్లో, ఏముండదు మనకి. ఓకేనా. సో దీంట్లో ఏంటంటే ఆ మెటీరియల్ కొంచెం ఆ నాలెడ్జ్ ఉండాలి. ఫికో అంటే ఫినాన్స్ రిలేటెడ్, అకౌంట్స్ రిలేటెడ్ నాలెడ్జ్ ఉండాలన్నమాట. హెచ్ఆర్ అంటే హెచ్ఆర్ రిలేటెడ్ ఎంబీఏ చేసి ఉండాలి. సో ఆ విధంగా ఉండాలి. కానీ ఎస్ఏపి బేసిస్ మాత్రం ఏం అవసరం లేదు అనమాట, ఎనీ డిగ్రీ. సో ఇది మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ వీళ్ళు కూడా చేయొచ్చు. ఓకేనా. సో ఇది ఎస్ఏపి బేసిస్ కన్సల్టెంట్ జాబ్ అనమాట. ఇప్పుడు యూజర్స్ ఉన్నారనుకో, వీళ్ళకి ఏమైనా ఇష్యూస్ వచ్చాయనుకో, ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్ ఏమైనా ఇష్యూస్ వచ్చాయి, అప్పుడు ఎస్ఏపి బేసిస్ వాళ్ళు వెళ్ళి సాల్వ్ చేయాలి. దీంట్లో ఏదైనా కానీ ఎస్ఏపిలో ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ మొత్తం చూసుకునేది ఎస్ఏపి బేసిస్ అన్నమాట. ఎస్ఏపి బేసిస్ వాళ్ళు చూసుకుంటారు. అందుకే నీకు ఒక్క మాడ్యూల్ యూజ్ చేసే కంపెనీ ఉన్నా కానీ కంపల్సరీ ఎస్ఏపి బేసిస్ కావాలి వాళ్ళకి. ఎందుకంటే మన ఇష్యూస్ వచ్చాయి అనుకో, చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉంటారుగా. అందుకని చెప్పేసి ఎస్ఏపి బేసిస్ ని మాత్రం కంపల్సరీ రిక్రూట్ చేసుకుంటారు ఒక్క మాడ్యూల్ ఉన్నా. సో అందుకని చెప్పేసి చాలా మంది ఎస్ఏపి బేసిస్ అనేది నేర్చుకొని, సో విత్ ఇన్ 1 or 2 months లోనే జాబ్ కొడతా ఉంటారు అనమాట. 1 or 2 months లోనే జాబ్లు సెటిల్ అవుతా ఉంటారు. జాబ్ ఓపెనింగ్స్, ఇప్పుడు ఓకేనా, జాబ్ ఓపెనింగ్స్ గురించి చూసుకున్నట్లయితే జస్ట్ మనకి ఈ రోజు డేట్ ఎంత, మనకి 16 సెప్టెంబర్. సో అప్పటికి జాబ్స్ మనకి చూడండి, ఇన్ఫోసిస్ లో, సో ఇన్ఫోసిస్ 2 years 2 years 2 to 5 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇన్ఫోసిస్ లో జాబ్. తర్వాత ఇన్ఫోసిస్ ఎస్ఏపి బేసిస్ అడ్మినిస్ట్రేషన్, ఓకేనా, కేవీఎస్ 2 to 5 years. ఎస్ఏపి సిపిఐ ఇది ఎస్ఏపి బేసిస్, ఎస్ఏపి బేసిస్ ఎస్ఏపి బేసిస్ అండ్ ఎస్ఏపి బేస్ అండ్ హనా కన్సల్టెంట్, ఇది కూడా ఎస్ఏపి బేసిస్. ఎస్ఏపి బేసిస్ అండ్ హనా అడ్మిన్, ఓకేనా, ఇది కూడా ఎస్ఏపి బేసిస్. అండ్ నెక్స్ట్ ఎస్ఏపి బేసిస్ టీసీఎస్, టీసీఎస్ లో, ఓకేనా. సో ఇలా మనకి చూసుకుంటూ వెళ్తే ఇక్కడ మీకు కింద చూడొచ్చు. ఓన్లీ హైదరాబాద్ లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటే హైదరాబాద్ లో ఉన్న కంపెనీస్ ఎస్ఏపి బేసిస్ మొత్తం వస్తూ ఉంటాయి అనమాట. ఎస్ఏపి బేసిస్, ఎస్ఏపి బేసిస్. ఓకే, ఇది ఈ విధంగా ఇప్పటికీ మనకి జాబ్స్ ఉంటాయి చూడు. 3 years ఎగో, సారీ 3 days ఎగో, ఓకే, నెక్స్ట్ 7 days ఎగో. ఓకే, ఈ విధంగా మనకి ఏంటంటే జాబ్స్ ఉంటూనే ఉంటాయి అనమాట, ఎప్పుడు జాబ్స్ ఉంటూనే ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ నెక్స్ట్ జాబ్ ఓపెనింగ్స్ చూసాం ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ కెరీర్ గ్యాప్, కెరీర్ గ్యాప్ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఎలా 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 అని చెప్పేసి అంటే, కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఏంటంటే మాక్సిమం ఒక 2 years, 2 years ఎక్స్పీరియన్స్, 2 years ఎక్స్పీరియన్స్ పెడితే ఈజీగా జాబ్ వస్తుంది. విత్ ఇన్ 60 days లో జాబ్ వచ్చేస్తుంది. ఓకేనా. మీకు ఎంత కెరీర్ గ్యాప్ ఉన్నా కానీ, సో కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఎక్కువ నేర్చుకునే కోర్సే ఇది ఎస్ఏపి బేసిస్. ఎస్ఏపి బేసిస్ ఎందుకంటే కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి, అండ్ ఎస్ఏపి బేస్ అని చాలా 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 ఈజీ సాఫ్ట్వేర్. ఓకేనా, చాలా ఈజీ సాఫ్ట్వేర్. విత్ ఇన్ 30 days లో నేర్చుకునే సాఫ్ట్వేర్ అది. ఓకేనా. మనకి 45 అవర్స్ 45 to 60 hours ఉంటుంది మ్యాక్స్ కోర్స్ అనేది, అంతే, అంత మించి ఎక్కువ ఉండదు. ఓకేనా. ఎస్ఏపి కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు 2 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే ఈజీగా 60 days లో మనకి జాబ్ వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్, అండ్ ఈవెన్ ఫ్రెషర్స్ కూడా మనకి ఉంటాయి ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ ఎస్ఏపి కోడింగ్ నాలెడ్జ్ అస్సలు మనకి జీరో. అసలు నీకు జీరో కోడింగ్, అసలు కోడింగ్ అంటే ఏంటో అనే అర్థం అసలు తెలియకపోయినా పర్లేదు. సో అసలు కోడింగ్ తో సంబంధమే ఉండదు. ఈ జావా, పైథాన్, అసలు అవి తెలియకపోయినా పర్లేదు, కోడింగ్ అసలు అవసరమే లేదు. ఓకే, అసలు జీరో కోడింగ్ దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ కోర్స్ డ్యూరేషన్ ఆల్రెడీ చెప్పాను, మనకి ఒక 30 days, 1 month వేసుకోండి, 1 month అయినా 45 days, 45 days మ్యాక్సిమం, ఇంకా 6 days. కోర్స్ ఫీ మనకి బయట వచ్చేసరికి 25. కోర్స్ అనేది కోర్స్ ఎక్కడ ఉంటుంది అండ్ కోర్స్ ఫీ ఎంత ఉంటుంది. అండ్ మనకు వచ్చేసరికి బయట 25,000 ఉంటుంది కోర్స్, 25,000 ఉంటుంది. లేదు ఇంత పే చేసుకుని బయట మీరు ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా అవుట్ సైడ్, ఓకేనా, అవుట్ సైడ్ ఇన్స్టిట్యూట్స్ లో మీరు ఎక్కడికి వెళ్ళినా 25,000 ఉంటుంది కోర్స్, అంతే. ఓకేనా, 25,000 కోర్స్ ఉంటుంది. లేదు అంత వద్దు, అంత పెట్టలేము అనుకుంటే, సో మనకి ఎస్ఏపి బేసిస్ కోర్స్ అనేది ఉందన్నమాట మన దగ్గర. కోర్సు మన మన ఛానల్ తరపు నుంచి ఎస్ఏపి బేసిస్ కోర్స్ అనేది ఉంది. ఓన్లీ ఓన్లీ 5,000, 5Kకి మాత్రమే. సో దీంట్లో మీకు ఎస్ఏపి బేసిస్ కోర్సు ఏమేమి ఉంటాయంటే, మీకు ఫస్ట్ కోర్స్ ఉంటుంది అనమాట, బేసిస్ కోర్స్ ఉంటుంది. ఓకేనా, ఎస్ఏపి బేసిస్ కోర్స్ కోర్స్ ఉంటుంది. అండ్ హనా డేటాబేస్, మీరు ఇప్పుడు చూసారు హనా కన్సల్టెన్స్, హనా డేటాబేస్ యొక్క బేసిక్స్, ఎస్ఏపి బేసిక్స్ వాళ్ళకి ఎంత ఉండాలో అంత బేసిక్స్ క్లాసెస్ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ నెక్స్ట్ వన్స్ మీ కోర్స్ అయిపోయిన తర్వాత రెజ్యూమ్ ప్రిపేర్ మేమే చేస్తాం. ఓకేనా.
సో రెజ్యూమ్ ప్రిపరేషన్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ నౌకరీ. నౌకరీలో అప్లోడ్. నౌకరీ ప్రొఫైల్ ఎలా ఎలా మెయింటైన్ చేయాలి, నౌకరీ ప్రొఫైల్ అండ్ లింక్డ్ఇన్. ఓకేనా. లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ ఎలా మెయింటైన్ చేయాలని చెప్పేసి క్రియేట్ చేస్తాం. సో 1 by 1 క్లాసెస్ ఉంటాయి అనమాట. ఓకేనా. 1 by 1 క్లాసెస్ ఉంటాయి. సో రెజ్యూమ్ ప్రిపరేషన్, ఎవరు ఎంత ఎక్స్పీరియన్స్, సో చూసి ఒకవేళ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలి. ఓకేనా. కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలి, ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రెషర్స్ని ఏ విధంగా గైడ్ చేయాలి. సో ఈ విధంగా కెరీర్ గైడెన్స్ అనేది ఉంటుంది. కెరీర్ గైడెన్స్ కెరీర్ గైడెన్స్ ఎందుకంటే, కెరీర్ గైడెన్స్ ఎందుకు అంటే మనకి ఒక్కొక్కరు ఒక్కొక్క, ఇప్పుడు కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక విధంగా ఉంటుంది అనమాట. రెజ్యూమ్ ప్రిపరేషన్ కాదండి, ఫ్రెషర్స్ కి ఒక విధంగా ఉంటుంది. అందుకే 1-to-1 కెరీర్ గైడెన్స్. సో ఏ విధంగా జాబ్ సెర్చ్ చేయడం అనేది వన్ ఆఫ్ ద వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. సో అండ్ జాబ్ అనేది రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు అనమాట. ఎక్కడన్నా ఇంటర్వ్యూస్ ఉంటే రిఫరెన్స్, మీ రెజ్యూమ్ షేర్ చేయడం, మన తరపు నుంచి మీ రెజ్యూమ్ షేర్ చేయడం, అండ్ జాబ్ అసిస్టెన్స్, మీకు జాబ్ వచ్చేంత వరకు హెల్ప్ చేస్తూ ఉంటాం అనమాట. జాబ్ అసిస్టెన్స్. సో ఇవన్నీ కూడా మీకు జస్ట్ 5K ఇవన్నీ కూడా వస్తాయి అనమాట. ఇవన్నీ కూడా జస్ట్ మీకు 5Kలోనే అన్నీ మీకు అవైలబుల్గా ఉంటాయి. జస్ట్ 5Kలోనే మీకు అన్నీ అవైలబుల్గా ఉంటాయి అనమాట. సో ఇది మనకి ఎస్ఏపి బేసిస్ రిలేటెడ్. ఓకేనా. ఎస్ఏపి బేసిస్ రిలేటెడ్ కోర్స్ డీటెయిల్స్ అనమాట. ఓకే. ఎస్ఏపి బేసిస్ మీరు నార్మల్గా ఏ ఇన్స్టిట్యూట్ మీకు నార్మల్గా గూగుల్లో సెర్చ్ చేస్తే ఎస్ఏపి బేసిస్ కోర్స్ ఇన్స్టిట్యూట్స్ అని సెర్చ్ చేసి చాలా వస్తాయి. సో నంబర్ తీసుకొని వన్స్ కోర్స్ ఎంత అని చెప్పేసి అడగండి. సో మీకు 20 to 25K ఈజీలీ ఛార్జ్ చేస్తారు. 20 to 25K. ఓకేనా. కొన్ని ఇన్స్టిట్యూట్స్లో 30K 35K అని ఛార్జ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఓకే. సో ఈ విధంగా మనకి ఉంటుంది అనమాట. లేదు అంటే మన దగ్గర నుంచి, ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ నుంచి చాలా మంది రీచ్ వస్తుంది కాబట్టి, సో మనకి 5K పెడితే సరిపోతుంది. సో చాలా మంది ఏంటంటే సో అంత పెట్టుకోలేరు అనమాట. 20-25K పెట్టుకోలేరు అనమాట. సో అందుకని చెప్పేసి విత్ ఇన్ 5Kలో మీకు ఏంటంటే ఎస్ఏపి బేసిస్ కోర్స్ మొత్తం కూడా మ్యాక్సిమం మొత్తం కూడా కవర్ అవుతుంది. సో ఇది అండ్ దట్టు మీకు జాబ్ అసిస్టెన్స్, రిఫరెన్స్. ఓకేనా. కెరీర్ గైడెన్స్ కానీ, ఫ్రెషర్స్ ఎలా ఉంటారు, కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు, ఇవన్నీ కూడా సో అన్ని కన్సిడర్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఓకే. ఇది మనకి ఎస్ఏపి బేసిస్ రిలేటెడ్. సో మీరు మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకి డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో ఆ డిస్క్రిప్షన్లో, ఓకేనా, డిస్క్రిప్షన్లో మనకి లింక్ ఉంటుంది అనమాట. వాట్సాప్ లింక్ ఉంటుంది. సో ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లేదు అంటే మీరు నార్మల్గా సో మనకు వాట్సాప్ చేయొచ్చు 7416344209. సో మీ కన్సర్న్స్, ఓకేనా, మీ కన్సర్న్స్, మీకు ఏమన్నా ఇంకా ఎస్ఏపి బేసిస్ రిలేటెడ్ ఇంకేమన్నా డీటెయిల్స్ కావాలంటే సో దీనికి కాల్ చేయొచ్చు. మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఇది, సో ఎంత గ్యాప్ ఉంది ఏంటి డిస్కస్ చేయొచ్చు. సో ఓకేనా. సో చాలా మంది ఏంటంటే నాన్ ఐటీ నుంచి కూడా మన ఎస్ఏపి బేసిక్ వచ్చే వాళ్ళు ఉంటారు అనమాట. సో ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేసినా సో మీరు మా వాళ్ళు కాంటాక్ట్ అవుతారు మీకు. సో మీరు ఏంటంటే డిస్కస్ చేయొచ్చు అనమాట. సో ఎస్ఏపి బేసిస్ అనేది సో నార్మల్గా మీరు ఒకవేళ ఎలిజిబులా, సో మీకు ఎంత కెరీర్ గ్యాప్ ఉంది ఏంటి ఒకళ్ళు డిస్కస్ చేసుకోవడానికి, జాబ్స్ ఏ విధంగా ఏంటి అసలు ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ మీరు ఏంటంటే సో ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. లేదా డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అనమాట. ఎస్ఏపి బేసిస్ అని చెప్పేసి ఒక వాట్సాప్ గ్రూప్ అనేది ఉంటుంది. సో దాంట్లో జాయిన్ అయిన తర్వాత దాంట్లో అడ్మిన్ నెంబర్ కూడా ఇదే. సో ఆ గ్రూప్ లో జాయిన్ అయినా మనకి ఎప్పటికప్పుడు డీటెయిల్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. సో ఈ విధంగా ఉంటాయి. ఓకే. ఇది ఎస్ఏపి బేసిస్ రిలేటెడ్ అనమాట. ఓకే. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసినా సో మీకు ఏంటంటే రిప్లై వస్తుంది. లేదు అంటే మీకు డైరెక్ట్ మాట్లాడాలి, అదర్వైజ్ మీరు ఇంకా కోర్స్ రిలేటెడ్ ఎక్కువ డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్ లో ఈ నెంబర్ ఉంటుంది. అండ్ ఈ లింక్ అదే డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్ ఉంటుంది. ఆ వాట్సాప్ లింక్ క్లిక్ చేయండి. అండ్ ఎస్ఏపి బేసిక్ నుంచి ఇంకా ఇన్ డీటెయిల్ గా అసలు ఏంటి అని చెప్పేసి తెలుసుకోవడానికి సో వీడియో కూడా చేశాను అనమాట. 2-3 వీడియోస్ ఉంటాయి మన ఛానల్లో. సో అవి కూడా మీరు ఏంటంటే చూడొచ్చు. సో ఇది ఎస్ఏపి బేసిక్ రిలేటెడ్. అండ్ మీకు ఏంటంటే డెమో వీడియోస్. సో నేను చెప్పాను కదా, ఈ నెంబర్స్కి మీరు పింగ్ చేస్తే డెమో వీడియోస్ సెండ్ చేస్తారన్నమాట. ఈ నెంబర్కి మీరు పింగ్ చేశారనుకో, డెమో వీడియోస్ కావాలి, ఎలా ఉంటుంది కోర్సు, అసలు ఆ డెమో వాటి గురించి తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటే ఓకే. సో ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. మీకు ఏంటంటే ఫ్రెషర్స్కి ఎంత ఉంటుందంటే ఫ్రెషర్స్కి 3.5 నుంచి 4.5 lakhs వరకు 4.5 lakhs
4 lakhs per annum. ఓకే, lakhs per LPA. 3.5 to 4.5 LPA మరి ప్యాకేజ్ వస్తుంది అనమాట. లేదు ఒక 2 years ఎక్స్పీరియన్స్ పెడుతున్నారు అంటే 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, ఎక్స్పీరియన్స్ లేదు మీకు, ఒక నా కెరీర్ గ్యాప్ ఉంది అయినా ఎక్స్పీరియన్స్ అంటే పెట్టేసి ఎక్స్పీరియన్స్ ఇచ్చే సర్టిఫికేట్ ఇచ్చే కంపెనీస్ ఉంటాయి అనమాట. సో వాళ్ళ దగ్గర సర్టిఫికేట్స్ తీసుకొని మీరు 2 years ఎక్స్పీరియన్స్ పెట్టుకోవచ్చు. సో కోర్స్ అంత మంచిగా నేర్చుకొని, సో మీకు ఏంటంటే 3 years వరకు ఎక్స్పీరియన్స్ పెట్టుకునేంత నాలెడ్జ్, 3 to 4 years ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళేంత నాలెడ్జ్ ఉంటుంది అనమాట ఈ కోర్సులో. సో మీకు ఓన్లీ ఫ్రెషర్స్ కి బేసిక్స్ లాగా ఏదో పీపీటీ ప్రెజెంటేషన్ అలా ఏమి ఉండదు. మీకు ఈ కోర్సులో థియరిటికల్ తో పాటు ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి ఈ కోర్సులోనే. ఓకే, సో ఇది. సో నెక్స్ట్ ఎక్స్పీరియన్స్, 2 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మినిమం మీకు 7 ఎల్పిఏ నుంచి 8 ఎల్పిఏ ఉంటుంది, ల్యాక్స్ పర్ యానం. ఇది ఈ విధంగా మనకి ఏంటంటే ఎస్ఏపి రిలేటెడ్ డీటెయిల్స్ అనమాట. డెమో వీడియో కోసం మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఓకేనా, ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మనకి ఏంటంటే డెమో వీడియోస్ వస్తాయి. వన్స్ మీకు డెమో వీడియో అర్థమవుతుంది, ఓకే నేను చేయగలను అంటేనే మీరు పే చేసి కోర్స్ తీసుకోండి. సో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అదర్వైజ్ నెంబర్కి కాల్ చేయొచ్చు మీరు. ఓకే, థ్యాంక్ యూ గైస్.